ఇప్పుడు అవతల వాళ్ళు మీరు చెప్పింది కూడా కరెక్టే. ఉద్యోగస్తుడు ఉద్యోగం చేయాలా, వ్యాపారస్తుడు వ్యాపారం చేయాలా, రాజకీయ నాయకుడు రాజకీయం చేయాలని మీరు చెప్తున్నారు. అంటే సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించేని అధికారంలోకి రావాలని మీరు చెప్తున్నారు. కానీ ఆయన అట్లా చెప్పడం లే మా సార్. ఆయన లెక్కాచారం వేరు, ఆయన స్కూల్ వేరు. ఆయన స్కూల్లో ఆయన చెప్పినట్టు చదువుకోవాలా, కానీ సొంత సిలబస్ చదివితే ఫెయిల్ అవుతారు. స్టేట్ సిలబస్లో చేరినప్పుడు స్టేట్ సిలబస్ చదవాలా, సెంట్రల్ సిలబస్ చదివితే ఏమవుతుంది అంతే. ఈడ జగన్ సారు నాకు రాజకీయం కన్నా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ముఖ్యము అంటున్నాడు, విశ్వసనీయత ముఖ్యము అంటున్నాడు. దానికి ఇంకా ఉన్నప్పుడు ఆ మాట కట్టుబడి ఉన్నప్పుడు మీరు మళ్ళీ వీళ్ళ అబద్ధమే చెప్పు అంటే కానీ ఈ స్కూల్లో గిట్టుబాటు కాదు. ఆ స్కూల్ మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. స్కూల్ మార్చుకోం మేమేంది మార్చుకునేది? ఆయన ఏజ్ 50 సంవత్సరాలు 51 సంవత్సరాలు. ఇప్పటికే స్ట్రాంగెస్ట్ అపోజిషన్ లీడర్ ఒకసారి ఉన్నాడు, ముఖ్యమంత్రి అయినాడు. దేశంలో ఉండే 30 మందిలో ఒక 29-30 రాష్ట్రాలు ఉంటాయి, కానీ ఒక మనిషికి వచ్చే అవకాశము అయినాడు. ఆయన కూడా ఒక స్ట్రాంగెస్ట్ లీడరు. ఇంతమందిని రాజ్యసభ సభ్యుల్ని చేసినాడు, ఇంతమంది